శంకరి గత ప్రభుత్వ హయాంలో అంటే తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పూర్తిగా నివేదిక సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. అంటే ఏ సర్వే నంబర్లో ఎంతమందికి భూమి కేటాయించారు, ఆ సర్వే నంబర్లో ఎంత భూమి ఉంది వీటికి సంబంధించి అంటే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా ఎవరు అడిగితే వాళ్ళకంటే వాళ్ళ అనుయాయులకు భూములు కేటాయించడం, క్రమబద్ధీకరించడం, వాళ్ళ పార్టీ కార్యాలయానికి సంబంధించి కూడా కోకాపేటలో మనం చూసాం. పెద్ద ఎత్తున 100 కోట్ల విలువ చేసే భూములను కూడా దారాదత్తం అంటే పార్టీకి ఇచ్చేసినటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా పూర్తిగా బయటకు వస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. రైట్, చూద్దాం. గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ ఎన్నికల వేళ హడావుడిగా చేపట్టిన ప్రభుత్వ భూముల స్థలాల క్రమబద్ధీకరణ వ్యవహారంపై దర్యాప్తు జరిపిన విజిలెన్స్ అధికారులు నివేదిక రూపొందించారు. ఒక సర్వే నెంబర్లో ఎంతమందికి క్రమబద్ధీకరించారు, ఆ మొత్తం భూమి విస్తీర్ణం ఎంత, బహిరంగ మార్కెట్లో ఎంత ధర పలుకుతుంది, రిజిస్ట్రేషన్ విలువ ఎంత, కబ్జాదారులు చేసుకున్న అక్రమ క్రమబద్ధీకరణ వెనుక ఎవరి హస్తం ఉంది, అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించారా? ఇటువంటి సమగ్ర వివరాలను విజిలెన్స్ అధికారులు ఈ నివేదికలు పొందుపరిచినట్లు సమాచారం. త్వరలో దీనిని ప్రభుత్వానికి అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో కబ్జాదారులతో పాటు వారికి సహకరించిన అధికారుల గుండెల్లో గుబులు మొదలైంది. వాస్తవానికి గతేడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి ఫలితాలు వెలువడే రోజు వరకు రాష్ట్ర వ్యాప్తంగా సర్కారు భూముల క్రమబద్ధీకరణ పెద్ద ఎత్తున జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్తో పాటు రాజధాని చుట్టుపక్కల జిల్లాల పరిధిలో ఇది ఎక్కువగా చోటు చేసుకుంది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కొంతమంది పెద్దల కనుసన్నల్లో ఇదంతా జరిగిందని ఆరోపణలున్నాయి. కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరణ పేరుతో దొడ్డిదారిన కబలించారన్న విమర్శలు వచ్చాయి. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ భూముల వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు జీవో 59 కింద జరిగిన భూముల క్రమబద్ధీకరణ వివరాలను సేకరించారు. అయితే లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో అధికారులు ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. ముఖ్యమంత్రి, మంత్రులు కూడా ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. దీంతో ఈ భూముల వ్యవహారంలో కొంతకాలం పాటు ముందడుగులు పడలేదు. అయితే కోడ్ ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం మళ్లీ దీనిపై దృష్టి సారించినట్లు సమాచారం. ప్రభుత్వ భూముల అక్రమ క్రమబద్ధీకరణ వ్యవహారం వెనుక బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకుల పాత్ర ఉందని ఆంధ్రజ్యోతి వరుస కథనాలతో వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో దీనిపై చర్చ మొదలైంది. 2023 ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు జీవో 59 కింద పెద్ద ఎత్తున ప్రభుత్వ భూముల అక్రమ క్రమబద్ధీకరణ జరిగింది. గజం విలువ 1,00,000కు పైగా ధర పలికే హైదరాబాద్ శివారు ప్రాంతాలు, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాలో స్థలాల క్రమబద్ధీకరణ చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లా కేంద్రాల్లోనూ జీవోను అడ్డుపెట్టుకుని భారీ అక్రమాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుల ఇళ్లలో పనిచేసేవారు, డ్రైవర్లు, కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యుల పేర్లపై క్రమబద్ధీకరణ చేయించారు. కొందరు అక్రమదారులు తమకు ఇళ్లు లేకపోయినా దరఖాస్తులు చేసుకుని క్రమబద్ధీకరించుకున్నారు. గతంలో కూల్చిన ఇళ్ల, మొండి గోడలు, ఇంటి నెంబర్లు, కరెంటు బిల్లులు తెచ్చుకున్నారు. మరికొందరు ఒకే ఇంటి నెంబర్పై, ఒకే కరెంటు బిల్లుపై అనేక దరఖాస్తులు చేసి క్రమబద్ధీకరించుకున్నారు. క్రమబద్ధీకరించిన స్థలాలను కొందరు మరుసటి రోజే విక్రయించారు. వీటన్నిటిపైన ఇప్పుడు దర్యాప్తు జరుగుతోంది. ఇక రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం గోపన్పల్లిలో సర్వే నంబర్ 74లో 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. దీనిలో వివిధ వర్గాల వారికి, సంస్థలకు కేటాయించింది పోగా మిగిలిన 20 ఎకరాల భూమిలో 21 మంది పేర్లపై 12,879 గజాలను 3 విడతల్లో ఎన్నికల కోడ్ వచ్చిన మరుసటి రోజున క్రమబద్ధీకరించారు. ఖమ్మంలో దాదాపు 100 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని 180 మంది పేర్ల మీద క్రమబద్ధీకరించారు. ఒకే ఇంటి నంబర్తో దాదాపు 40 మంది కబ్జాదారులు 6,000 గజాలకు పైగా స్థలాన్ని క్రమబద్ధీకరించుకున్నారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, గుడ్ మార్నింగ్. పూర్తి డీటెయిల్స్ ఏంటి వీటికి సంబంధించి? గుడ్ మార్నింగ్ పవన్. మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి రంగారెడ్డి, అదేవిధంగా హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, చేవెళ్ల, వికారాబాద్ వరకు కూడా ప్రభుత్వానికి దాదాపు 30,000 ఎకరాలకు పైగా విలువైనటువంటి భూములు ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. సో దీనికి సంబంధించి గతంలో 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్
అధికారాన్ని అడ్డం పెట్టుకుని అందులో చాలా మంది ప్రస్తుత మాజీ మంత్రులు ఉన్నటువంటి వ్యక్తులు, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు, పర్టికులర్ గా ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి వ్యక్తులు కారు చౌకగా అక్రమ క్రమబద్ధీకరణకు సంబంధించిన విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది. దీనిపైన వరుసగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాలు ప్రచురించిన విషయం మనకు తెలిసిందే. అయితే త్వరలోనే దీనిపైన పూర్తి స్థాయి నివేదిక అందజేయాలని చెప్పేసి సిఎస్ ద్వారా ఈ సంబంధిత జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాజధాని చుట్టుపక్కల ఎందుకంటే రోజు అంతా కూడా సిటీ ఎక్స్టెండ్ అవుతుంది. ఇప్పటికే ఇటు షాద్నగర్ షాంబూపేట వరకు పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున సిటీ అంతా కూడా హెచ్ఎండిఏ ఎక్స్టెండ్ అవుతూ వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున భూములకు ధరలు కూడా పెరుగుతున్నాయి. సో ఈ కారు చౌక కోట్లాది విలువ చేసేటువంటి భూములను ఏవైతే ఉన్నాయో ఆ భూములన్నింటినీ క్రమబద్ధీకరిస్తూ డ్రైవర్ల పేరిట వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఇతరత్ర పని వాళ్ళ పేరిట రెగ్యులరైజ్ చేసేటువంటి ప్రక్రియకు అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ నేతలు తెరలిపారనేటువంటిది ప్రస్తుతం వస్తుంది వినిపిస్తున్నటువంటి మెయిన్ అలిగేషన్. సో దీనిపైన ఒక ఎంక్వైరీకి ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. విజిలెన్స్ ఎంక్వైరీ తేలేటువంటి విషయాల ఆధారంగా తదుపరి చర్యలకు ముందుకు వెళ్లాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భావిస్తుంది. పర్టికులర్ గా గడిచినసారి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల కంటే ముందు, అసెంబ్లీ సమావేశాల కంటే తర్వాత కూడా పెద్ద ఎత్తున విజిలెన్స్ నివేదికలో తేలబోతున్న అంశం ఏంటంటే పెద్ద ఎత్తున క్రమబద్ధీకరణ జరిగినట్లుగా కూడా విజిలెన్స్ లో మొదటి దశలో గుర్తించినట్లు కూడా తెలుస్తుంది. సో దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వ భూములను కాపాడాల్సిన ప్రభుత్వ పెద్దలే అప్పంగా ఇలా భూములను క్రమబద్ధీకరించే అంశానికి తెరలేపడం ఉపేక్షించే అంశం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేశారు. సో ఈ వారం 10 రోజుల్లో దీనికి సంబంధించిన స్పష్టమైన నివేదిక వచ్చిన తర్వాత తదుపరి కార్యాచరణకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం